చూడండి, గుడ్డు గుడ్డు పులుసు రాగి సంగటి చేశానమాట. ఇప్పుడైతే తిని చూపిస్తానండి. వేడి వేడి ఉంది. అబ్బా బాబా, బాబా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఈ రెండు కాంబినేషన్లో చేసుకొని, నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువ పప్పు చాంబార్ కానీ, రసం కానీ, చట్నీ పచ్చిమిర్చి చట్నీ కానీ రెండు కాంబినేషన్లో చేసుకొని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. వాళ్ళు తయారు చేసుకునే విధానం అయితే చూపిస్తానండి. ముందుగా అయితే ఎగ్ కర్రీ అయితే చేసుకుందామండి. ఆయిల్ వేసుకుంటున్నాను. ముందుకంటే నేను ఎగ్స్ అయితే ఒక 6 ఎగ్స్ అయితే ఉడికించుకొని ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకున్నానండి. ఇవి ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం. రెడీ చేసుకున్నాక ఇవి బాగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా బాగా వేయించుకున్నామండి. దీంట్లో కారం వేసుకొని అయితే వేయించుకున్నాం. చూడండి, ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చే విధంగా బాగా వేయించుకొని ఇంకొక ఒక ప్లేట్లో అయితే తీసేసుకుంటా అండి. చూడండి, అదే కడాయిలోని ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకొని కలుపుకుందామండి. బాగా పచ్చి వాసన అయిన వరకు బాగా వేయించుకోవాలండి. ఆనియన్స్ పచ్చిమిర్చి ఆనియన్స్ వేగినాగానే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తానండి. ఈ కర్రీ గ్రేవీ కోసం అయితే ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ అయితే తీసుకొని ఈ విధంగా అయితే బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఎక్కువ ఆనియన్స్ తీసుకుంటే గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కాబట్టి ఆనియన్స్ ఎక్కువ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటామండి. వేసుకొని కలుపుకుందాం. చూడండి, టమాటా అయితే బాగా వేగాలి. మూత అయితే పెట్టేసుకుందామండి. చూడండి, టమాటా అయితే బాగా మంచిగా వేగింది కదా. నెక్స్ట్ అయితే చూడండి, సాల్ట్, పసుపు, కారం. నెక్స్ట్ అయితే ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని మొత్తం అయితే కలుపుకుందామండి. చూడండి, ఈ విధంగా కలిపిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. చూడండి, వాటర్ అయితే యాడ్ చేసినా కదా. నెక్స్ట్ అయితే కొత్తిమీర, నెక్స్ట్ కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుందాం. కలుపుకొని ఒక మంట బాగా ఉడుకుతుండగానే తర్వాత అయితే ఎగ్స్ అయితే వేసుకున్నామండి. చూడండి, వాటర్ అయితే ఉడుకుతుంది కదా. ఇప్పుడు మనం ఎగ్స్ అయితే వేసేసుకున్నామండి. మిక్స్ చేసుకొని కలుపుకొని బాగా దగ్గరకు అయితే ఉడికించుకున్నామండి. చూడండి, ఎగ్ పులుసు అయితే దగ్గరికి అయింది. నెక్స్ట్ కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేస్తానండి. రాగి సంగటి కొంచెం పులుసు లాగా ఉంటేనే బాగుంటుంది కదా, రసం లాగా ఉంటే బాగుంటుంది కదా. అందుకని రసం లాగా చేశానండి. ఎగ్ కర్రీ అయితే తయారైందండి. ఇంకా కావాల్సిన పదార్థాలు అయితే రెండు అండి. రాగి సంగటి అంటే బియ్యంతోనైనా చేసుకోవచ్చు, ఉత్త
రాగి పిండితోనైనా చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు రైస్తోనైతే చేస్తుంది. నేనైతే రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను, 1 కప్ అయితే తీసుకున్నాను. మీరు ఏ కప్పు తీసుకుంటారో ఆ కప్తోనైతే 1 కప్ అయితే బియ్యం తీసుకున్నా, 2 కప్పుల పిండి రాగి పిండి అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడు వాటర్ ఎన్ని కావాలంటే మనకి దీంతోనైతే 4 కప్పుల నీళ్ళు అయితే తీసుకుంటా అండి. ఎందుకంటే 1 కప్పు బియ్యానికి 4 కప్పుల వాటర్ అయితే పడుతుంది అనమాట. 4 కప్పుల వాటర్ అయితే తీసుకుంటాను. చూడండి, 4 కప్పుల వాటర్ అయితే తీసుకున్న తర్వాత మనం బియ్యము ఒక 1 అవర్ అయితే నానబెట్టాం కదా, ఈ బియ్యం అయితే దీంట్లో వేసేసుకుంటా అండి. పొయ్యి మీద పెట్టకముందే రైస్ అయితే వేసేసుకుంటాను. గ్రైండింగ్ మంట మీద ఎసురు మీద అయితే పెట్టేస్తాను నేను. రైస్ పెట్టి ఈ విధంగా రైస్ పెట్టి ఎసురు మీద పెట్టేస్తానండి. బాగా బియ్యం అయితే బాగా మెత్తగా అయితే ఉడికించుకుందామండి. చూడండి, రైస్ అయితే బాగా ఉడికింది, మెత్తగా అయితే ఉడికింది కదా. ఇప్పుడైతే ఇంకా రాగి పిండిని అయితే వేసుకుంటాను నేను దీంట్లో. చూడండి, రాగి పిండిని వేసి అట్టే మూస్తానండి. దాన్ని కలపని ఇప్పుడే, తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత కలుపుదాము. చూడండి, 5 మినిట్స్ తర్వాత అయితే ఇల్లు ఈ విధంగా అవుతుంది కదా. నెక్స్ట్ అయితే మనం దీన్ని బాగా కలుపుకుందామండి. సింపుల్ ప్రాసెస్ అది, మనం ఈజీగా చేసుకోవచ్చు, కొంచెం కష్టపడితే అయిపోయింది. దీన్ని బాగా అయితే కలుపుకుంటానండి. చూడండి, ఈ విధంగా అయితే కలిపాను కదా. దీన్ని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి. ఈ విధంగా 3 నిమిషాలు అయితే పెట్టేసుకొని ఉడికించుకుందాము. చూడండి, 2-3 నిమిషాలు అయితే అయ్యింది కదా. మూత తీసుకోండి. ఈ విధంగా అయితే ఉడుకుతుందన్నమాట. దీన్ని మనము చల్లార్చినాక ముద్దలు అయితే చేసుకుందామండి. కొంచెం వేడి ఉండగానే ముద్దలు అయితే చేసుకుందాము. రాగి సంగటి అయితే అయ్యింది, ఇంకా ముద్దలు అయితే చేసుకుందామండి. చూడండి, వేడి ఉంది, ముద్ద అయితే తయారైతే లేదు. నేను ఇదే ప్లేట్ ఇట్టనే ముద్ద మాదిరి చేస్తున్నాను. వేడి ఉంది, పొగలు వెళ్తుంది. దీనికి గుడ్డు పులుసు చేశాను అనమాట. గుడ్డు పులుసు చేసుకొని తిందాము. ఇంకా చూడండి, గుడ్డు పులుసు రాగి సంగటి చేశాను అనమాట. ఇప్పుడైతే తిని చూపిస్తానండి. వేడి ఉంది. అబ్బా బాబా, పర్ఫెక్ట్గా వచ్చిందండి. సూపర్ అంటే సూపర్ వచ్చింది. మీరు కూడా ఈ 2 కాంబినేషన్లో చేసుకొని, నాన్ వెజ్ తినని వాళ్ళు ఎక్కువ పప్పు చాంబార్ కానీ, రసం కానీ, చట్నీ, పచ్చిమిర్చి చట్నీ కానీ 2 కాంబినేషన్లో చేసుకొని సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.